గతంలో వార్డులో పర్యటించేటప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును స్థానిక ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే గణబాబు అధికారులతో మాట్లాడి శిథిలావస్థలో ఉన్న ట్యాంకును కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు కురుస్తున్న వర్షాల కారణంగా ఏ సమయంలోనైనా ట్యాంకు పడిపోయే అవకాశం ఉన్నందున అధికారులు షార్ట్ టెండర్ వేసి ట్యాంకులను కూల్చివేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గణబాబు మీడియాకు తెలియజేశారు. సపోర్ట్ ఉంది కాబట్టి ఇట్లా అవుతుంది. ఈ సపోర్ట్ క్లాంపింగ్ అన్ని సైమల్టేనియస్ గా సగం సగం కట్ చేస్తే సేఫ్ జోన్ అంటారు. అంత పొడవు ఉంది కదా, మళ్ళీ ఆ వైర్ మీద పడతాయి. లేదు సార్, అందుకే అక్కడ మొక్కలు కట్ చేసేస్తాం సార్. ఈ పోల్ వరకు అయితే కట్ చేసేస్తాం సార్. అదే సార్, గ్యాస్ కటింగ్ అన్ని తెచ్చాను. అక్కడ పడిందంటే స్టేట్ వైజ్ అంత దూరం వెళ్ళదు సార్. ఇది మీరన్నట్టు ఇది కట్ అదే మీకు ఎంత ఎక్కువ ఉంది కాబట్టి మీకు డౌట్ వచ్చింది. అందుకే 2 మొక్కలు చేద్దాం. అది పెద్దలే అయిందా? కమిషనర్ గారికి రిప్రజెంట్ చేయడం, వెంటనే మా ఇంజనీరింగ్ అధికారులు షార్ట్ టెండర్స్కే పిలిచి చాలా ఫాస్ట్గా ఇది ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నారు. ఇది నిర్మాణం కూల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా, ఎందుకంటే ఒకవైపు క్రెయిన్ సపోర్టు, ఒకవైపు ఏదైతే మరలా డిగ్ చేసి తీయాలో దానికి కూడా జేసీబీలు అవి తీసుకురావడం జరిగింది. చుట్టూ ఎలక్ట్రికల్ సంబంధించి నివాస స్థలాలు ఉన్నప్పుడు కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయడానికి వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. అందుకని ఆ సందర్భంగా ఇక్కడ చూడడానికి